నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గీ రైస్. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని చికెన్, మటన్, ఎగ్ కర్రీలతో సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా సూపర్గా కుదురుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాము ప్రాసెస్లోకి. గీ రైస్ కోసం 3 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను నేను. ఈ రైస్ని నీట్గా కడుక్కొని అరగంట నుండి గంట వరకు మంచిగా నానబెడదామండి. ఇలా నాన్న రైస్ని ఉడకబెట్టుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా వాటర్ వేసుకొని ఈ వాటర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 బగారా ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు, కొన్ని లవంగాలు వేసుకోవాలండి. వాటర్ని బాగా మరగనిద్దాం. ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. ఈ రైస్ని హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో రైస్ కలుపుతూ ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసుకుంటూ ఉండాలి. రైస్ అనేది మనకు 90% కుక్ అయితే సరిపోతుందండి. 5% పలుకుగానే ఉండిపోవాలి. ఇలా ఉడికిన రైస్ని మనం పక్కనకి వడగట్టుకుందాం. ఈ రైస్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందామండి. ఈ ప్యాన్లో 1 నుండి 2 స్పూన్ల గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని వేపుకుందాం. జీడిపప్పు పలుకులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గీ రైస్. తినేవాళ్ళు వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. వీటిని మంచిగా వేపుకొని పక్కన తీసుకుందాం. ఇప్పుడు ఇదే గీలో మనం కొన్ని మసాలా స్పైసెస్ వేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చి చీలిక పెట్టుకొని వేసుకుందాం. గుప్పెడు పుదీనా వేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. దీంట్లో గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందాం. అలాగే మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుదాం. చాలా టేస్టీగా ఉండే గీ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.